వెళ్ళింది. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎడ్జ్ తీసుకుని వెళ్తుంది. అండ్ స్టిల్ గేమ్ లో ఉంటారు. ఈ బాల్ చాలా ఇంపార్టెంట్. వర్షం పడుతుంది. ఎప్పుడు కూడా ఇండియన్ టీమ్ కి వరల్డ్ కప్ గెలిపించారు. బ్రిలియంట్ బాల్. 1983 వరల్డ్ కప్. 1983 వరల్డ్ కప్ లో మోహిత్ రామనాథ్ లాస్ట్ ఓవర్ వేసి అప్పుడు గెలిపించారు. అండ్ జోగేందర్ శర్మ 2007 లాస్ట్ ఓవర్ వేసి ఆ వరల్డ్ కప్ 2007 లో గెలిపించారు. అండ్ ఇక్కడ 2024 అందుకని అంటారు ఆల్ రౌండర్స్ ఆర్ లైక్ గోల్డ్ అని. ఇంకా 3 balls 11 runs. ప్రెషర్ ఉంటుంది. 7 ఒక 4 వచ్చిందయ్యా. ఇంకా 4 ఉంది చూడు. ఈ బాల్ మాత్రం 100% డాట్ బాల్. యార్కర్ గురించి ఇలా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయాల్సి వస్తుంది. బ్యాక్ ఆఫ్ ద లెగ్ బాల్. ఆ ప్రెషర్ యూనిట్ సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్, ఇండియా ఫ్యాన్స్. వాట్ ఫైనల్ అంటే ఫైనల్ లాగా జరుగుతుంది ఇది. బోత్ టీమ్స్ ఈ వరల్డ్ కప్ లో ఇప్పుడు దాకా అన్బీటెన్. ఎవరైతే ఈ వరల్డ్ కప్ గెలుస్తారో త్రూ అవుట్ ద టోర్నమెంట్ అన్బీటెన్ ఉంటారు. 3 balls క్యాచ్ పడితే మహారాజ్ స్ట్రైక్ లో డీప్ ఇన్ ద క్రీజ్ ఉన్నాడు. యార్కర్ స్లోర్ అన్నా బ్రిలియంట్ బాల్. సెకండ్ రన్ కొడుతున్నాడు. సెకండ్ రన్ రిషబ్ పంత్ వికెట్ పడాలి. 2 balls 10 runs. Wow. What a demonstration. What a Yorker. What a turnaround. In Team India ke hands of the net. ఎందుకంటే కైండ్ ఆఫ్ ఫీలింగ్, కైండ్ ఆఫ్ క్యాచ్ సూర్య పట్టిన తర్వాత ఇది కదా చెప్తున్నారు. ఇందాక చెప్తారా శ్రీశాంత్ ఇప్పుడు పట్టినోడు మరి సూర్య కుమార్ యాదవ్ ఈసారి గ్రేటెస్ట్ క్యాచ్ తీసుకున్నారు ఈ రోజు. మరి అది టర్నరౌండ్ అవుతుంది ఇక్కడ. మరి 2007 మెమరీస్ 2024 లోని డెఫినెట్ గా ఉన్నాయి. జస్ట్ 1 ball ఇక్కడ 1 గుడ్ బాల్. ఇండియా గెలిచిపోతుంది మ్యాచ్. ఈ ఒక్క బాల్ బౌండరీ వేయకుండా వేసాడా. అండ్ దట్స్ అవర్ గేమ్. 14 years వెయిట్ చేశాం దీని గురించి. అండ్ చూడండి 1993 మోహిత్ రామనాథ్ అప్పుడు వరల్డ్ కప్ ఆల్ రౌండర్ గెలిపించారు. అండ్ ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచింది ఎవరు మర్చిపోతారు. అంతా కపిల్ దేవ్. ఇంపార్టెంట్ కపిల్ దేవ్ సార్ వాళ్ళు మరి ఇక్కడ చూద్దాం. రోహిత్ బాల్ సీరియస్ గా వాట్ టర్నరౌండ్. బిలీఫ్ డెఫినెట్ గా ఈ వ్యక్తి మీద బిలీఫ్ ఉంది, కెప్టెన్సీ మీద బిలీఫ్ ఉంది. అండ్ ఎప్పుడైతే పాండ్యా వికెట్ తీసిన క్లాస్ ఉంది అక్కడి నుంచి టర్నరౌండ్ అవుతుంది. నిజంగా చెప్పాల్సిందంట మెడల్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఫైనల్స్ రోజు మరి సూర్య తీసిన క్యాచ్ డెఫినెట్ గా బిగ్ మూమెంట్ అది. ఇప్పుడు రోహిత్ శర్మ లాస్ట్ వరల్డ్ కప్ ఉండొచ్చు. ఈ బాల్ బౌండరీ వేయకుండా వేస్తే he will lift the cup and that will be a super farewell for Rohit Sharma in World Cup ki. And here we go 2 ball 9 runs. రెండు ఫైనల్స్ మిస్ అయ్యో మరి ఈ ఫైనల్ మిస్ కావు. కప్పు మనదే బిగిలో క్యాచ్. ఇది లాస్ట్ బాల్ కెప్టెన్ నమ్మకం హార్దిక్ పాండ్యా బౌలర్ నిజంగా అండర్ ప్రెషర్ ఎన్ని వికెట్లు తీశాడు ఈ మ్యాచ్ లో. సూర్య రెండో క్యాచ్. ఎన్ని మెడల్ చేసినా తక్కువ మనకి. విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ చూడండి. ఇండియా is going to win this World Cup and Rohit Sharma, you are the man. What a captain, one of the best captains India has ever seen. And Rahul Dravid సంతోషం చూడండి. Last game తన కోహ్లీలో and that is the celebration. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం. మ్యాచ్ ఛాన్స్ లేదు. రన్నే బాల్ ఈ పొజిషన్ నుంచి చూడొచ్చు. Come on Hardik. And that's it. India are champions. 2020 అడుగు. What a moment. Rohit Sharma. Take him out. Rohit Sharma. రోహిత్ చూడండి. What a journey రోహిత్ శర్మ. మళ్ళీ కాలం నెరవేరింది. 14 ఏళ్ల కాలం మళ్ళీ నెరవేరింది ఇండియాకి. And this is for Rohit Sharma. Shock లో ఉన్నారు సౌత్ ఆఫ్రికన్స్. What a moment for Team India. జై హో జై హో జై హో ఇండియా.
far, but South Africa disappointed. కానీ on the other hand, it was రోహిత్ శర్మ. Players లో ఉన్నాడు. ఆ మ్యాచ్ గెలవగానే కింద పడిపోయాడు రోహిత్ శర్మ. And that's it, India 2024 T20 World Cup champions India. Suman, కప్పు మనదే బిగా, కప్పు మనదే. Celebrate India, celebrate. చూడండి అతని పర్సనల్ లైఫ్ లో ఎంత హార్దిక్ పాండ్యా తన పర్సనల్ లైఫ్ లో ఫేస్ చేసినవన్నీ కూడా ఈ వరల్డ్ కప్ తో చూడండి ఎంత ఎమోషన్స్ ఉన్నాయో, ఎంత ఎమోషన్స్. ఒక ప్లేయర్ నుంచి అంత కన్నీళ్ళు వస్తున్నాయంటే అతనికి ఈ వరల్డ్ కప్ ఎంత ముఖ్యం. రోహిత్ శర్మ అక్కడ చూడండి, అక్కడ ఎలాగా తన ఓదార్చున్నాడు. ఇది నేను అందరూ కోరుకునేది. ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది భారతీయులు కోరుకునేది. ఇప్పుడు వరకు విరాట్ కోహ్లీ రచ్చుకోలేదు, కానీ ఈ ఫైనల్ లో విరాట్ కోహ్లీ టీం గెలిపించాడు. అదే కదా లుక్ ఎట్ దిస్ మూమెంట్. చిన్నప్పటి నుంచి క్రికెటర్స్ ఆడేదే ఈ మూమెంట్ గురించి. ఆ రోకో ఇంపార్టెంట్ టైమ్ లో కాంట్రిబ్యూషన్. అండ్ రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా మాత్రమే మన టోటల్ ఇమోషనల్ అయిపోయి మోస్ట్ ఇంపార్టెంట్ ఓవర్ చేశాడు. లాస్ట్ ఓవర్ లో గ్లాస్ వికెట్ తీశాడు. అండ్ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చూడండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్. 2007 లో గెలిచాం, 2011 లో గెలిచాం, అండ్ ఫైనలీ 2024. What a moment. Families ki, Indian cricket fans ki, and Rohit Sharma ki. He deserves every bit of it. 6 నెలల్లో 2 ఫైనల్స్ మిస్ అయ్యాడు. అండ్ ఈ 3వ ఫైనల్లో హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మని ఓడించుకోండి అక్కడ. What a moment. What a moment. అండ్ అప్పుడు కపిల్ దేవీస్ అన్నారు, ఇప్పుడు రోహిత్ రౌడీస్ అంటారు ఇక్కడ ఇండియన్ టీమ్. రోహిత్ శర్మని లాస్ట్ వరల్డ్ కప్ ఉండొచ్చు, కానీ he will be remembered as India's ever finest captains. And what a moment. Unbelievable scenes చూస్తున్నాం ఇది. నెక్స్ట్ లెవెల్ సీన్స్. రోహిత్ యూ బ్యూటీ. ఇది నీ టీం. స్టార్టింగ్ నుంచి నీ టీం ఉంటుంది ఇది. ఆల్రౌండర్స్ ఆడిపిస్తాం కానీ నేను అండర్ సైడ్స్ హార్ట్ బ్రేకింగ్ సీన్స్ ఫర్ సౌత్ ఆఫ్రికా. హార్ట్ బ్రేకింగ్ నిజంగానే సుమన్. దే ప్లే లైక్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా. అండ్ యాజ్ ఎ కామెంటేటర్ గా దిస్ ఇస్ బెస్ట్ ఎవర్ మ్యాచ్ ఫర్ మీ. ఎందుకంటే ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు డూ దిస్ మ్యాచ్. అబ్సల్యూట్లీ కళ్యాణ్. ఇలాంటి మ్యాచ్ కాల్ చేయాలంటే అదృష్టం ఉండాలి. మళ్ళా జరిగే సీన్స్ కానీ ఇది ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఇండియన్ టీం డామినేట్ చేశారు త్రూ ది వరల్డ్ కప్. కానీ వరల్డ్ కప్ ఫైనల్ మాత్రం ఫైనల్ లాగా ఆడింది. And here we go. And South Africa. And heart-breaking scenes చూసిన వాళ్ళకి. And look at Rahul Dravid. He'll be happy, man. జస్ట్ ఒక సంవత్సరం ముందు ఆ వన్ డే వరల్డ్ కప్ మిస్ అయింది ఇండియాలో, కానీ ఇప్పుడు అంటే మర్చిపోయినట్టు చేశారు. Unbelievable. Here we go. Champions 2024 India. Celebrate. Champion. India is the champion. India is the champion. What a moment, man. సీరియస్ గా చెప్తున్నా కదా, ఈ వరల్డ్ కప్ నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని కూడా ఇన్స్పైర్ చేస్తుంది. ఈ వరల్డ్ కప్ మన ఇండియన్ టీమ్ కి, మన భారతదేశానికి, క్రికెట్ అభిమానులకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ ఈ వరల్డ్ కప్ గెలిచామని కథలుగా చెప్పుకుంటారు. ఎందుకంటే నో మోర్ మ్యాచ్, ఓడిపోయిన మ్యాచ్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. 2007, 2011 ధోని, 2024 రోహిత్ శర్మ. Everything for you, Rohit. There is a reason no emotion attack. There is a reason you're the man behind this cup. And Virat Kohli take him out important match, no important runs. And Bumrah, you have been exceptional. Bumrah వల్లే మళ్ళీ తిరిగి మ్యాచ్ లోకి వచ్చాం. అండ్ చూడండి అక్కడ ఓడిఐ వరల్డ్ కప్ అప్పుడు అన్నారు కపిల్ డెవిల్స్ అని. 1983 ఓడిఐ వరల్డ్ కప్ ధోని ఈస్ ద డాన్ అండ్ విరాట్ కోహ్లీ ద రౌడీ బాయ్. కమ్ ఆన్ విరాట్. And Rohit Sharma, celebrate India! Please come.